రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంపై రుతుపవన ద్రోణి నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఈదురుగాలులతో కూడిన వానలు కురవనుండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంపై రుతుపవన ద్రోణి నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఈదురుగాలులతో కూడిన వానలు కురవనుండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మహానగరం నలుమూలలా 2 గంటల పాటు కుంభవృష్టి కురిసింది. ఒకే ఒక్క గంటలో 5 సెంటీమీటర్ల జడివాన దంచుకొట్టింది. దీంతో భాగ్యనగర వీధులన్నీ మహాసముద్రాన్ని తలపించాయి. రోడ్లన్నీ జలాశయాల్లా మారాయి. ఉరుములు మెరుపులతో కురిసిన కుంభవృష్టికి నగరంలోని ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు చెరువుల్ని తలపించాయి. రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఎటు చూస్తే అటు నీళ్లు. అడుగు తీసి అడుగు వేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోటి, బేగం బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్లలో భారీ వర్షం దంచుకొట్టింది. పాతబస్తీలోని బార్కస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, టోలీచౌకి కార్వాన్ను ముంచెత్తింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, రామ్నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. మలక్పేట్, సైదాబాద్, చెంపాపేట, కర్మన్ఘాట్, మీర్పేట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత కురిసింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, గచ్చిబౌలి రహదారిలో కార్లు వరదలో మునిగిపోయాయి. ఐటీ కారిడార్ను వర్షపు నీరు అష్టదిగ్బంధనం చేసింది. మాదాపూర్, కాకతీయ హిల్స్, జూబ్లీ హిల్స్ మార్గం, హైటెక్ సిటీ, కొండాపూర్ కారిడార్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు నరకయాతన అనుభవించారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు పొంగిపొర్లింది. యూసఫ్గూడ, కృష్ణానగర్లో రహదారులు నీటిలో మునిగిపోయాయి. శ్రీకృష్ణనగర్లో మ్యాన్హోల్లు పొంగిపొర్లాయి. సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం, ప్యాట్నీ, రెజిమెంటల్ బజార్ వద్ద రహదారిపై మోకాళ్లలోతో నీరు ప్రవహించింది. సిక్ విలేజ్ రోడ్ పూర్తిగా నీట మునిగిపోయింది. ముషీరాబాద్ బాపూజీ నగర్లో నాలాపై నుంచి వరద ప్రవహించింది. రామ్నగర్ బాప్టిస్టు చర్చి వద్ద రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఉప్పల్ ప్రాంతంలో భారీ వర్షం పడడంతో స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. నాదర్గుల్లో భారీ వర్షానికి గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. ఈశాన్య బంగాళాఖాతంపై రుతుపవన ద్రోణి కొనసాగుతున్నది. నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈదురుగాళ్లు, భారీ వర్షం కారణంగా పలు చోట్ల అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ, హైడ్రా ముందస్తు చర్యల్లో విఫలంతోనే కాలనీలు నీట మునిగిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 3 రోజులు వర్షాలు ఉండడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.